ఔటర్ రింగ్ రోడ్ కొత్తగానే ఓకే అయింది అది. అట్లా కన్స్ట్రక్షన్ మిగిలింది. అది లేదని అబద్ధం చెప్పడం ఎందుకు? నువ్వు కేంద్ర నుంచి ఎందుకు అడగలేదని? అట్లా స్టీల్ ప్లాంట్ మంత్రులు వస్తే లేదని చెప్పడం ఎందుకు అబద్ధం? అట్లాగే పోలవరానికి సంబంధించి నిపుణులు వస్తే లేదని చెప్పడం అబద్ధమే కదా. ఇప్పుడు మరి ఈ అబద్ధాలు చెప్పారంటే బీజేపీని టార్గెట్ చేసినట్టు కదా. అదే కదా, అబద్ధం చెప్పడమే బీజేపీ కోసం. అదే ఆవిడ అన్నది కూడా బీజేపీ సిద్ధాంతమే. గట్టు దాటాక బోడిమల్లన్న లేదంటే వాడమల్ల ఆవిడ పరిపక్వత స్థాయి అది ఉంది. ఆవిడ నాలెడ్జ్ లెవెల్ అట్లుంది. లేదా ప్రతిపక్షం కాబట్టి మేము అన్ని విమర్శిస్తాం అన్నట్టుంది. విమర్శించవచ్చు. ఈ 3 జరగకపోతే నువ్వు అను, తప్పులేదు. లేదా 25,000 కోట్లు ఎముకలోకి వస్తాయి, 1,00,000 కోట్లు పట్టురా అని చెప్పు. ఆ మాట అందామంటే మనమేమి 5 పైసలు ఇవ్వకుండా రాష్ట్రం మీద తీసామని వస్తుంది. అంతే కదా. మళ్ళీ కాంగ్రెస్ పోలవరానికి 5 పైసలు ఇవ్వలా, అమరావతికి 5 పైసలు ఇలా, నట్ట నడి రోడ్డు మీదన ఎట్టాగే ఉన్నట్టు చీల్చేసాం, పోండి మీ సావు మీరు చావండి అని అట్లన్న పార్టీ తరపున ఈవిడ ప్రతినిధి అయ్యి ఈవిడ ఇప్పుడు నీతి చెప్తోంది. రాజధాని ఏం తేల్చలా, రాజధానికి డబ్బులు తేల్చలా, ప్యాకేజీ తేల్చలా, రాష్ట్రానికి సంబంధించి ఏమి ఇవ్వాలో తేల్చలా, అన్ని ఫీజిబిలిటీ అని రాసి వదిలేసి ఒక పోలవరం ఒక్కదానికే జాతీయ హోదా అన్నది వాళ్ళు ఇచ్చిన పాయింట్.